మేము ఇక ఫ్రీగా అమ్మినాక నువ్వు కొనుడేంది? అయ్యో ఫ్రీగా ఏం లేదా? అయితే పో, ఇంకెందుకు పో. అరే అమ్మ రాదు, ఇంక సల్ల ప్యాకెట్లు అమ్ముతుంటానమ్మా. మా వాళ్ళు కొత్త టెక్నిక్ తోని సల్ల ప్యాకెట్లు తయారు చేస్తారు మా కంపెనీ వాళ్ళు. ఇక మీలాగా ఇట్లా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ టేస్ట్ చేపించి ఫ్రీగా ఎట్లుంది టేస్ట్ అనేది మేము చేసి చూస్తుంటాము. ఓ అవునా, అయితే ఇది ఫ్రీగానే ఇస్తావా నువ్వు మాకు తాగడానికి? ఫ్రీగానా? ఓ అత్తమ్మ గదేం తీసుకోకండి, ఇవాళ రేపు గట్లా ఫ్రీగా ఇచ్చి ఏదో విషమో అది ఇది కల్పిస్తుర్రు. ఏమొద్దు, ఏం తీసుకోకుండా అత్తమ్మ. నువ్వు ఆగే, నీకేం తెలిసే, నువ్వు ఒక దానివి, నీకు ఇట్లాంటివన్నీ తెలుసా? అన్ని సిటీలలో ఇట్లాంటివి చేస్తుంటారు. నీకేం తెలుసే, పల్లెటూరులో పుట్టి పెరిగినావు, నీకేం తెలియదు. నోరు మూసుకొని సపడేగుండు. అమ్మా ఈ వదినకి ఏం తెలియదు, ఎప్పుడు గిట్లనే అన్ని మాట్లాడుతుంటది, ఇంకేం తెలియదు సిటీలో ఏమవుతుంది ఏం కదా. నాకు కూడా ఒక ప్యాకెట్ తీసుకోయే మమ్మీ ఫ్రీగా. సౌండ్ నీ అమ్మ, ఎప్పుడు మంచిగా చెప్పినా వీళ్ళకి ఎప్పుడు ఇదే చెప్తే వినకపోతే ఇక సడన్గా చూడాలి అంతే. నాకెందుకు వచ్చింది బాబు? 2 ప్యాకెట్లు ఇక్కడి తీసుకోండి అమ్మా. కమ్మగా ఉంది. మీ కంపెనీ పేరు ఏంది పిల్లగా? మస్తు ఉన్నది ఇది సల్లా. అవును మమ్మీ, మస్తు కమ్మగా ఉంది. మా కంపెనీ పేరు వచ్చి డూల్మాల కంపెనీ. డూల్మాల గదేం కంపెనీ పాడైంది. మస్తు ఉంది కంపెనీ పేరు. అవునమ్మా. అయితే ఏంది సంగతి అంటే, మా కంపెనీ వాళ్ళు అందరు చేసేటట్టు చేస్తలేరు ఈ సల్ల ప్యాకెట్లు. జర కొత్తగా ట్రై చేసిర్రు. కొత్తగా ఇట్లా కొత్తగా పాడైంది. సల్ల అందరు ఒకటే చేస్తారు కదా, గా పెరిగేసి గల కొంచెం నీళ్ళుగా మసాలా పడేసి కలుపుతారు. ఇంకేం కొత్తగా పాడవుతుంది ఇలా అంటే, మామూలుగా మనం పెరిగి ఎట్లా చేస్తాము, ఆవు పాలతోని లేకపోతే బర్రె పాలతోని చేస్తాము. పెరుగు తోడేసి ఇంకా సల్ల చేస్తాము కదా. మా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దామని ఇంకా కొత్త పాలతో చేస్తారు. కొత్త పాల అంటే ఏం పడైంది? కొత్త పాలంటే కుక్క పాలు పిల్లి పాలతో చేస్తారు. ఛీ ఏంది కుక్క పాలు పిల్లి పాలతోనా? ఛీ తూ తూ తూ. ఏం పాడైందిరా? కుక్క పాలు పిల్లి పాలతో చేసినట్టు నాకు తాపించినావారా? నాకేమైనా అయి పాడైతుందా ఏంది? బిడ్డ ఏమైతుంది బిడ్డ? ఈ దరిద్ర పోడొకడు తగలకుండా పొద్దుగాల నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ మనకే తగులుకుంటుర్రే. అడవి పంది మొక్క పొడ ఇక్కడ నుంచి దాపరమైన నువ్వు మాకు ఇదేదో కుక్క పిల్లి పాలతో చేసింది మాకు తెచ్చి అంటగట్టినవేంద్రా? కొంపదీసి మేము రస్తమైంది ఇక తాగి బిత్తిరి మొక్క పొడ ఇక్కడ నుంచి పట్టుకొచ్చినారా ఇది? మంచి పని అయింది, ఇలా పని ఇట్లనే కావాలి. మంచి పని అయింది. ఓ నీ అవ్వ ఏం పడైందిరా గట్ల నవ్వుతుంది?